అధునాతన హంగులతో నిర్మించిన చర్లపల్లి శాటిలైట్ రైల్ టెర్మినల్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి జరిగే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తో పాటు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు పాల్గొనున్నారు. దాదాపు 430 కోట్ల వ్యయంతో చర్లపల్లి టెర్మినల్ ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. ఇక్కడ ప్రయాణికులకు ఉచిత వైఫై సదుపాయం కల్పించనున్నారు. ఇక్కడ ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు, ప్రయాణికుల కోసం వెయిటింగ్, ఏసీ, నాన్ ఏసీ హాల్స్, రిజర్వేషన్ కౌంటర్లు, టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 2 MMTS ప్లాట్ఫామ్లతో కలిపి 9 ప్లాట్ఫామ్లు, 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు, 6 ఎస్కలేటర్లు నిర్మించారు. చర్లపల్లి టెర్మినల్ ప్రారంభమైన తర్వాత 50 రైళ్లు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించనున్నాయి. ప్రతిరోజు దాదాపు 50,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అధిక ప్రయాణికుల రాకపోకలకు అనుగుణంగా కొత్తగా నిర్మితమైన ఈ స్టేషన్ భవనం అత్యంత ఆధునికంగా, సౌందర్యవంతమైన ముఖద్వారంతో నిర్మించారు. ఈ స్టేషన్ భవనంలో గ్రౌండ్ ఫ్లోర్లో 6 టికెట్ బుకింగ్ కౌంటర్లు, లేడీస్ వెయిటింగ్ హాల్, పురుషుల వెయిటింగ్ హాల్, ఎగువ తరగతి వెయిటింగ్ హాల్, ఎగ్జిక్యూటివ్ లాంజ్ ఏర్పాటు చేశారు. అలాగే మొదటి అంతస్తులో కెఫ్టేరియా, రెస్టారెంట్, స్త్రీలు, పురుషుల కోసం విశ్రాంతి గదులు ఉన్నాయి. స్టేషన్ ముఖద్వారానికి అత్యాధునిక లైటింగ్ వ్యవస్థ సిద్ధమైంది. అటు రైళ్లను శుభ్రం చేసేందుకు వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం చర్లపల్లిలో 26 రైళ్లు ఆగుతున్నాయి. ముఖ్యంగా వాటిలో కృష్ణా ఎక్స్ప్రెస్, గుంటూరు ఇంటర్సిటీ, కాగజ్నగర్ ఇంటర్సిటీ, మిర్యాలగూడ ఎక్స్ప్రెస్, పుష్ పుల్, శబరి ఎక్స్ప్రెస్, శాతివాహన, కాకతీయ ఎక్స్ప్రెస్, లింగంపల్లి, రేపల్లె ప్యాసింజర్, ఘటకేసర్ MMTS రైళ్లు ఉన్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు హైదరాబాద్ మహానగరంలో జీవించేందుకు తరలివస్తున్నారు. అలాంటి వేళ సికింద్రాబాద్, నాంపల్లి, లింగంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లపైన తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలో చర్లపల్లి నుంచి రైళ్ల రాకపోకలతో హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్లపై భారం తగ్గనుంది.